వెళ్ళి అడగకన్నా వచ్చాననమాట. ఇంక ఇలా నాకు ఒక్కదానికే కాదు, మాతో వచ్చారని చెప్పాను కదా! భవానీమాల వేసుకొని, వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ అయితే రిజర్వేషన్ అవ్వలేదు. వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారు. వాళ్ళు 2 మంత్స్ ముందైతే రిజర్వేషన్ చేయించుకున్నారు. వాళ్ళకి కన్ఫర్మేషన్ అవ్వలేదనమాట. పాపం వాళ్ళు కూడా జనరల్ టికెటే తీసుకున్నారు. వాళ్ళు కూడా రూ. 10 ఎక్స్ట్రా తీసుకున్నారు. అసలు రైల్వే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారో ఏమో గానీ, అసలు ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవాలి? జీతాలు ఇవ్వట్లేదనేసేమో ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారు. లేతే ఇలాగ అందరి దగ్గర తీసుకుంటున్నారు. నా దగ్గర ఒకదాని దగ్గరే కాక ఇంకెంతమంది దగ్గర ఇలా తీసుకున్నారో నేనైతే వెళ్ళి అడుగుదాం అనుకున్నాను. టైం గాని ఉంటే కంపల్సరీ నేనైతే వెళ్ళి అడుగుదును. ఇంకా టైం లేక నేనైతే వచ్చాననమాట. పోనీ నాకు ఒకదానికి అనుకుంటే నాతో వచ్చినోళ్ళకి కూడా సేమ్ అలాగే వాళ్ళైతే వెనక నుంచి కోరమాండ్ల బండికైతే వచ్చారనమాట. వాళ్ళు ఇడుములు అవన్నీ మాలు తీసడం చాలా లేట్ అయిపోయింది. దానివల్ల వాళ్ళు వెనక నుంచి కోరమాండ్లకి వచ్చారు. మేమైతే సింహాద్రి బండికైతే వచ్చాము. ఇలాగా రైల్వే స్టేషన్‌లో జాబ్ చేస్తూ, రైల్వే తరపున జాబ్ చేస్తూ, ఇలాగ ఎంతమంది దగ్గర డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నారు. అదే రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే నేనైతే ఈ టికెట్లయితే తీయకపోదును. ఇలాగ ఎంతమందికి జరిగిందో కామెంట్ చేయండి. అందరికీ షేర్ అయితే చేయండి. నాకు ఈ టికెట్లు కుట్టినావిడైతే లేడీ ఆవిడనమాట. స్పెట్స్ పెట్టుకొని ఉంది. ఇంక నేనైతే కంగారులో ట్రైన్ ఎక్కే కంగారులోనైతే వచ్చాను. లేకపోతే కంపల్సరీ అక్కడైతే వాళ్ళని అడిగితే అడుగుదుననమాట ఆవిడని. అక్కడ రూ. 50 రూ. 10 మ్యాటర్ కాదు. ఎందుకు వాళ్ళు ఎక్స్ట్రా తీసుకోవడం? రైల్వే వాళ్ళకి ఏమైనా శాలరీస్ ఇవ్వట్లేదా? రైల్వే శాలరీస్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు? మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి.